శాసనసభలో చెప్పిన విధంగా రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజ్గిరి జిల్లా చేశారన్నారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే ఇక్కడి ప్రజలు నిరసనలు, దీక్షలు చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని పునరుద్ఘాటించారు. ప్రజల అభిష్టం మేరకు జిల్లాలు, ప్రాంతాలు ఉండాలని పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి హుస్నాబాద్కు వచ్చినప్పుడు హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని తెలిపారన్నారు. అప్పుడు బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాతే పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అవుతారని, స్థానిక నాయకులపై అన్ని రకాల సర్వేలు జరుగుతున్నాయన్నారు. గెలుపు ఆధారంగా సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు వస్తాయని, పోటీ చేసేవారందరూ వార్డులో తిరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు అని, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక పార్టీ కన్సర్న్లోనే జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ ఇంతకుముందు జిల్లా కాదు, జిల్లాలు చేసినప్పుడు మల్కాజ్గిరి చేసారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో 1960లో సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంసీహెచ్గా కలిసింది. 70లో జిహెచ్ఎంసీగా మారింది. అప్పటి నుంచి మేమేం మార్పు చేయలే. వాళ్ళ టైంలో మల్కాజ్గిరి జిల్లా అయింది, వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ చేయం గద్దలే కదా. తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కాబట్టి రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఆవేదన ఉంది. అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్షలు చేశారు. ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు, ఈ ప్రాంత ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జితోటి సాంకేతికంగా, శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలో చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా ఇలా తప్పకుండా హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు.